ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించిన ముందు మాటలు. శ్రీమద్భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం అన్నది 18వ అధ్యాయం. ఇందులో శ్రీకృష్ణుడు మొదట త్యాగం గురించి వివరిస్తూ విద్యుక్త కర్మలను త్యాగం చేయరాదని, కర్మఫలాలను త్యాగం చేసేవాడే నిజమైన త్యాగి అని, కర్మల సిద్ధికి శరీరం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దైవం అనేవి కారణాలు కాగా, కర్మలను ప్రేరేపించడానికి జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత కారణాలు అని చెబుతున్నారు. కర్త, కర్మ, కరణం అనేవి కర్మకు ఆధారమని, కర్త, కర్మలు, జ్ఞానం, బుద్ధి, ధృతి, సుఖం అన్నీ సాత్విక, రాజస, తామస అనే 3 విధాలైనవేనని, త్రిగుణాలకు లోబడనిది, అతీతమైనది ఏదీ లేదని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల స్వాభావిక కర్మలను వివరించి, దోషం కలిగి ఉన్నా గాని స్వాభావిక కర్మాచరణే శ్రేయస్కరమని తెలియచేస్తున్నాడు. క్షత్రియ ధర్మమే అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపించగలదని అభిప్రాయాన్ని వెలిబుచ్చి, అర్జునుడి ఇష్టానుసారమే నిర్ణయం తీసుకోమని చెప్పి, తర్వాత యోగి లక్షణాలను, యోగి పొందే పరమపదాన్ని తెలిపి, సర్వధర్మాలను విడిచి ఆత్మధర్మాన్ని ఆశ్రయిస్తే ఆత్మనే పొందగలడన్న హామీతో మోక్ష సన్యాస యోగం అనే ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు ముగిస్తాడు. అంతా విన్న అర్జునుడికి మోహం నశించి యుద్ధానికి సిద్ధమవుతాడు. మిత్రులారా, మరి ఇప్పుడు మనం ఈ మోక్ష సన్యాస యోగం నుండి మొదటి శ్లోకాన్ని షేర్ చేసుకుందాం. అర్జున ఉవాచ: సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూధన. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, సన్యాస తత్వాన్ని, త్యాగతత్వాన్ని వేరువేరుగా నేను తెలుసుకోగోరుతున్నాను. మాస్టర్స్, ఇప్పుడు 2వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ: కామ్యానాం కర్మాణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు, కొందరు పండితులు కామ్య అంటే కోరికలతో చేసే కర్మలను మానివేయడమే సన్యాసమని, మరికొందరు పండితులు సర్వకర్మ ఫలాలను విడిచిపెట్టడమే త్యాగమని చెబుతారు. మాస్టర్స్, ఇప్పుడు 3వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్మలన్నీ బంధన కారణాలే కనుక వాటిల్ని వదిలివేయడమే మంచిదని కొందరు చెబుతారు. యజ్ఞదాన తపస్సులను విడవకూడదని మరికొందరు చెబుతారు. మాస్టర్స్, ఇప్పుడు 4వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున, సన్యాసం, త్యాగం అనే ఈ 2 విషయాలలో ముందు త్యాగం విషయంలో నా అభిప్రాయాన్ని విను. త్యాగం 3 విధాలుగా చెప్పబడింది. మాస్టర్స్,
ఇప్పుడు 5వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యజ్ఞం, దానం, తపస్సు అనే 3 కర్మలను మాత్రం ఎన్నడూ విడవకూడదు. అవి మనుషులను పవిత్రం చేస్తాయి. మిత్రులారా, ఇప్పుడు 6వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఏతన్యాపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయినప్పటికీ ఆ యజ్ఞాది కర్మలు కూడా ఆసక్తిని, ఫలాపేక్షని విడిచి చెయ్యాలనేది నా యొక్క ఉత్తమమైన నిశ్చితాభిప్రాయం. మాస్టర్స్, ఇప్పుడు 7వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విద్యుక్త కర్మలను విడిచిపెట్టడం ఎప్పుడూ న్యాయం కాదు. మూర్ఖత్వంతో త్యాగం చేయడం తామస త్యాగం అనబడుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు కూడా మనం అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా. మరి మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తూ చక్కగా మన జీవితాన్ని అద్భుతమైన జ్ఞాన మార్గంలో నడిపించుకుందాం మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్ని అందరికీ విస్తరింపచేద్దాం మాస్టర్స్. ఇది మన గురుతర బాధ్యతగా మనం తీసుకుందాం మాస్టర్స్. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.